ఇంటి పన్ను పెంపునకు కాంగ్రెస్ స్కెచ్. మున్సిపల్ ఎన్నికల తర్వాతే ముహూర్తం. బీఆర్ఎస్కు ఓటేస్తే డ్రైనేజ్లో వేసినట్టే. 2028లో బీజేపీ సర్కార్ పక్కా. పోరు ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే సామాన్యుల నడ్డి విరిచేలా ఇంటి పన్ను పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. సోమవారం కరీంనగర్లోని కిసాన్ నగర్, మారుతినగర్ తదితర డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. ప్రచార సభల్లో బండి సంజయ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్న మున్సిపాలిటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా విధించలేదని విమర్శించారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు, స్కూటీలు, తులం బంగారం ఏమయ్యాయని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు, వృద్ధులకు 4,000 పెన్షన్ హామీలు అటకెక్కాయని ధ్వజమెత్తారు. నిధులు లేవని ముఖ్యమంత్రి చెబుతుంటే కరీంనగర్ను ఎలా అభివృద్ధి చేస్తామని నిలదీశారు. బీఆర్ఎస్కు ఓటేస్తే డ్రైనేజ్లో వేసినట్టే. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ అవినీతి కబ్జాలకు నిలయంగా మారిందని సంజయ్ మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రంలో అధికారం లేని బీఆర్ఎస్ పార్టీ నిధులు ఎక్కడి నుంచి తెస్తుందని ప్రశ్నించారు. వారికి ఓటేస్తే అది డ్రైనేజ్లో వేసినట్లేనని, పొరపాటున వారు గెలిస్తే కేంద్ర నిధులకు కూడా కమిషన్ల కోసం దారి మళ్లిస్తారని ఆరోపించారు. కబ్జాల చరిత్ర ఉన్నవారికే బీఆర్ఎస్ మళ్లీ టికెట్లు ఇచ్చిందని, వారిని గెలిపిస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ అభివృద్ధికి తాను 1 రూపాయి కూడా తీసుకురాలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ ధీటుగా బదిలిచ్చారు. తాను తెచ్చిన నిధుల వివరాలతో కూడిన బుక్లెట్ను సభలో ప్రదర్శించారు. సుమారు 5 లక్షల కాపీలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. తాను తెచ్చిన నిధుల వివరాల బుక్లెట్లో ఉన్నాయని రుజువు చేస్తే నగరం బదిలీ వెళ్తానన్న గంగుల ఇకనైనా మాట మీద నిలబడి మూటముళ్ళే చదువుకొని వెళ్ళిపోవాలని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం స్మార్ట్ సిటీ పథకం కింద తాగునీటి సౌకర్యం కోసం 134 కోట్లు, ఇటీవల మరో 50 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే అందరినీ తీసుకొని నేరుగా ప్రధాని వద్దకు వెళ్ళి మరిన్ని నిధులు తెచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థులు భారీ సంఖ్యలో, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గట్టిగానే అరుచుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో నేనేం చేసినా, మా అభ్యర్థులు ఎందుకు గెలవాలి, కరీంనగర్ పార్లమెంట్లో నేను ఎన్ని నిధులు తీసుకొచ్చినా లెక్కపత్రాలతో సహా ఇంటింటికి బుక్లెట్లు పంపిస్తున్నాడు బండి సంజయ్. నువ్వు ఎంత తీసుకొచ్చినావు చెప్పు అని గంగుల కమలాకర్ అన్నాడు. నువ్వు ఎంత తీసుకొచ్చినావు ఎప్పుడు నేను ఇక వదిలేసిపోతా అంటే, మరి మూటముళ్ళే చదువుకో, ఇగో నేను తీసుకొచ్చిన నిధులు గివి అని చెప్పేసి బండి సంజయ్ చూపిస్తున్నాడు. బీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో లేదు, కేంద్రంలో వాళ్ళకి అంత సినిమా లేదు. మరి ఇక్కడ అధికారంలో లేనివాడికి నిధులు ఎట్లా వస్తాయి? అధికారంలో ఉన్నోడికి కదా నిధులు వచ్చేది. సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ఎక్కువ నిధులు సెంట్రల్ నుంచి వస్తాయి. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు కూడా సెంట్రల్ నుంచి ఎక్కువ నిధులు వస్తాయి. అందుకే కరీంనగర్లో కాషాయ జెండాను ఎగరేయండి, కార్పొరేటర్లు అందరినీ తీసుకొని పోయి స్వయంగా నేనే తీసుకొని పోయి ప్రధానమంత్రికి కల్పించి ఏమేం కావాలో అన్నీ తీసుకొస్తా అంటున్నారు బండి సంజయ్. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు అయితే కరీంనగర్ కార్పొరేషన్ కాషాయ జెండా ఎగరబోతుంది. కరీంనగర్ కార్పొరేషన్లో బండి సంజయ్ ఆధ్వర్యంలో ముందు చూపుతో ముందుకెళ్తా ఉన్నాడు. బ్రహ్మాండమైన మెజార్టీతో వెళ్ళే ఆస్కారాలు మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఇది కరీంనగర్కి సంబంధించింది.